ఆయన ఘనత కొరకు నా సర్వస్వం. జూన్ 20. ఎప్పుడు అనే స్థితికి వచ్చావా? అయినా యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. యోబు 42:10. శోచనీయమైన, దుర్బలమైన మరియు స్వార్థపూరితమైన ప్రార్థన క్రొత్త నిబంధనలో మనకెక్కడా కనిపించదు. దేవునితో సరైన సంబంధం కలిగి ఉండాలని ప్రయత్నపూర్వకమైన పట్టుదల మరియు స్వప్రయోజనాన్ని కోరుకునే ప్రయత్నాలు కూడా కనిపించవు. నేను దేవునితో సరైన సంబంధం కలిగి ఉన్నాననే ఆలోచన వాస్తవానికి సులువు మీద క్రీస్తు బలియాగాన్ని ధిక్కరిస్తుంది. ప్రభువా, నీవు నా ప్రార్థన ఆలకించినట్లయితే నా హృదయాన్ని సరిచేసుకుంటాను. నీవు నాకు సహాయం చేసినట్లయితే నీ ఎదుట సరిగ్గా నడుస్తాను అని నేను ప్రార్థించాను అనుకోండి. నా అంతటా నన్ను నేను దేవుని ఎదుట సరిచేసుకోలేను. నా అంతటా నేను నా జీవితాన్ని పరిపూర్ణంగా మలుచుకోలేను. యేసుక్రీస్తు ప్రభువు నా కొరకు చేసిన బలియాగాన్ని నేను ఒప్పుకుంటేనే దేవునితో నాకు సరైన సంబంధం ఉంటుంది. యేసుక్రీస్తు శిలువ మీద చేసిన బలియాగం అప్రతిహతమైన బహుమానం. ఈ బలియాగాన్ని ఒప్పుకునే దీనత్వం నాలో ఉందా? ఈ బలియాగాన్ని అంగీకరించే వినమ్రత నాలో ఉందా? నా హక్కుల్ని, నా కోరికల్ని వదులుకున్నప్పుడు నాలో దీనత్వం ఉందని అర్థం. నా సొంత ప్రయత్నాలను మానివేసినప్పుడు నాలో వినమ్రత ఉందని అర్థం. నన్ను నేను సంపూర్తిగా దేవుని హస్తాలకు అప్పగించుకోవాలి. అప్పుడు మాత్రమే నేను ఇతరుల కొరకు విజ్ఞాపన చేసే యాజకుడిగా ఉండగలను. క్రీస్తు బలియాగం గురించి మనం చేసే ప్రార్థనలో కొన్నిసార్లు మనలో ఉన్న అపనమ్మకం బయటపడుతూ ఉంటుంది. యేసు మనల్ని రక్షించడం ఇప్పుడు మొదలు పెట్టడం లేదు. ఆయన ఎప్పుడో మనందరి కొరకు రక్షణ కార్యాన్ని సంపూర్తి చేశాడు. ఇది నెరవేరిన కార్యం. మళ్ళీ మళ్ళీ మనం యేసును సిలువ వేయడం ఆయన అవమానపరిచినట్లే. యేసు వాగ్దానం చేసిన 100 రెట్లు మత్తయి 19:29 చూడండి. ప్రతిఫలాన్ని నువ్వు పొందనట్లయితే, దేవుని వాక్యంలోకి లోతుగా వెళ్ళలేకపోతున్నట్లయితే నీ స్నేహితుల కొరకు వెంటనే ప్రార్థించు. ఆంతరంగిక జీవిత పరిచర్యలోకి ప్రవేశించు. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. యోబు 42:10. రక్షణ పొందిన నీవు వాస్తవంగా చేయవలసిన పరిచర్య విజ్ఞాపన ప్రార్థన. దేవుడు నిన్ను ఏ పరిస్థితుల్లో ఉంచినప్పటికీ నీవు చేయవలసిన పని యేసు సులువు మీద చేసిన బలియాగం ఇతరుల జీవితాల్లో వాస్తవం కావాలని ప్రార్థించడమే. నీ స్నేహితుల కొరకు ఇప్పుడే ప్రార్థించు. ఇప్పుడే నీకు పరిచయమైన వారి కొరకు ప్రార్థించడం మొదలుపెట్టు. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు అతను పోగొట్టుకున్నవన్నీ మళ్ళీ ఇచ్చాడు. రక్షించబడిన వ్యక్తిగా నీ తొలి పరిచర్య ఇతరుల కొరకు విజ్ఞాపన చేసే పరిచర్య. దేవుడు నిన్ను ఎటువంటి పరిస్థితుల్లో ఉంచినప్పటికీ శిలువ బలియాగాన్ని నీవు గుర్తించుకున్నట్టుగానే ఇతరులు కూడా గుర్తించేలాగా వారి కొరకు ప్రార్థించు. నీ స్నేహితుల కొరకు ఇప్పుడే ప్రార్థించు. నీతో పరిచయం ఉన్న వారి కొరకు వెంటనే ప్రార్థించు.